గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మన పాత రెసిపీ అండి, గోరుమిటీలు అండి. గోరుమిటీలు అనమాట ఇవే. ఈ రెసిపీనే నేను ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటాయండి. చాలా పాత రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ అనమాట. ఇవి మనం పాకంలో వేసి తీసినాక ఇలా తయారవుతాయి అన్నమాట. మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి మనకి ఫస్ట్ కావాల్సింది కిలోన్నర మైదా పిండి అండి, అండ్ కిలో ఉప్మా రవ్వ, వైట్ రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు కదా, అది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి డాల్డా అండ్ ఆయిల్ కలిపి వేడి చేసింది అనమాట. డాల్డా వచ్చేసి మనకి 1/2 కిలో కావాలి. ఆయిల్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ రెసిపీ వచ్చేసి మా పెద్దమ్మ చేస్తుంది. మా పెద్దమ్మ అయితే చాలా బాగా చేస్తుంది వంటలన్నీ కూడా. తను సూపర్ చెఫ్ అనమాట అన్ని రెసిపీస్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ని ఇలా మరగబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. మనం పిండి కలుపుకోవడానికి ఈ వాటర్లోనే మనం ఉప్పు వేసేసుకొని మరగబెట్టుకున్నాం అనమాట. మనం ఫస్ట్ ఆయిల్ డాల్డా వేడి చేసుకున్నాం కదా, ఆ రెండింటిని కలిపి మనం ఫస్ట్ ఇలా పిండిలో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనకి ఈ డాల్డా ఆయిల్ మిశ్రమం కానీ వాటర్ కానీ వేడిగా ఉండకూడదు. కొంచెం చల్లారినాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట. అలా ఎందుకు అంటే పెద్దమ్మ చెప్పింది, వేడిగా వేసుకోవటం వల్ల మనకి రవ్వ అనేది ఉడికిపోతుందంట. ఉడికిపోతే ఈ రెసిపీ అనేది మనకి గట్టిగా వస్తాయి అన్నమాట. మనకి ఈ గోరుమిటీలు అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట. అందువల్ల మనం బాగా వేడిగా వేసుకోకూడదు. పెద్దమ్మ అయితే చాలా ఫాస్ట్గా టేస్టీగా చేస్తుంది అనమాట. ఇలా మనం ఆయిల్లో డాల్డా వేసుకొని మనం కలిపేసుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసుకొని మనకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. మనం ఈ పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకోండి. ఆయిల్ అనేది కానీ వాటర్ కానీ ఆ వాటర్లోనే ఉప్పు వేసేసుకుంటాం కాబట్టి మనకి మంచిగా కలిసిపోతుంది. అలా వేసేసుకొని మొత్తం పిండికి అంతా సరిపోయేటట్టుగా కలిపేసుకోవాలన్నమాట.
చేసి పెట్టేసుకుందాం మనము. ట్రై చేయండి. స్టార్టింగ్లో అయితే పర్ఫెక్ట్గా రాదు నాకు తెలిసి, ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్ రాలేదు, తర్వాత వచ్చింది. ఇలా మొత్తం అన్నీ చేసుకొని ప్లేట్లో ఒక 2 ప్లేట్లు ఫుల్గా చేసుకొని రెడీ పెట్టుకుంటే మనం వేయించుకోవటానికి రెడీగా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా. ఇలా 1, 2 చేసుకొని అలా అయితే కష్టము. ఇలా కొన్ని ఎక్కువగా చేసి పెట్టుకుంటే మనకు వేయించుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని వేయించుకోవడానికి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ రెడీగా పెట్టుకుంది. ఇలా పెద్ద కడాయి పెట్టుకోండి. పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి కూడా వేసుకొని అన్నీ కూడా వేయించుకుందాం అనమాట. 1 by 1 వేసుకోండి, ఒకేసారి వేయకండి, ఆయిల్ తూలుతుంది, జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా మొత్తం అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేయించేసుకోకూడదు, అలా వేయించుకుంటే మనకి గట్టిగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1 by 1 వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా వేయించేసుకుందాం ఇప్పుడు మనం. ఇలా అన్నీ కూడా 1 by 1 వేయించేసుకున్న తర్వాత మనం ఇవి పాకంలో వేయాలి కదా, అందుకని షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం మనము. ఓకేనా, ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం షుగర్ సిరప్కి కావాల్సింది ఫస్ట్ షుగర్ కావాలండి. దీనికి 1 కిలో షుగర్ కావాలి. కిలో రవ్వ కాబట్టి కిలో షుగర్ సరిపోతుందన్నమాట. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, అంటే 1.5 కిలో వేసుకోవచ్చు. నార్మల్గా అయితే టేస్ట్ సరిపోతుంది. దీనికి ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ వేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత మనం పాకం రెడీ చేసుకోవాలి. ఈ పాకం ఎలా అంటే మనకి అటు లేత పాకం కాదు, ముదురు పాకం కాకుండా మీడియంలో రావాలి అన్నమాట. అంటే ఇలా తీగలుగా వస్తుంది కదా, మనం తీగలు చూసేటప్పుడు తీగ నిలబడకుండా ఇట్లా మనకి నార్మల్గా వచ్చినట్టు సరిపోతుంది అనమాట. ఇప్పుడు దాంట్లో మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మరిగించి మనకి పాకం ఎలా ఉందో చూసుకోవాలన్నమాట. పాకం అనేది ఇలా చూసారా, మనం ఇలా అంటే తీగ నించొని అవసరం లేదనమాట, ఇలా తీగ వచ్చినట్టుగా ఉంటే సరిపోతుంది. ఇలా మనం పాకం రెడీ చేసుకున్న తర్వాత ఆ పాకం తెచ్చుకొని దీంట్లో పోసుకోవాలి, అంటే పైన వేసేసుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, పాకం అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త. మనం ఇలాచీ పౌడర్ వేయడం వల్ల దానికి టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా వేసుకొని మనం కింద నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆ గోరుమిఠాయిలు అన్నిటికి కూడా పాకం అనేది మంచిగా పడుతుంది. ఈ స్టిక్ అనేది మనం ఇలా దోశ వేసుకునే దాంతో కలుపుతున్నాను నేనైతే. ఇలా సన్నగా ఉండే దాంతో వేసి కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్ని పైకి కిందికి సమానంగా అవుతాయి. వెడల్పుగా ఉన్నది తీసుకోవడం వల్ల మనకి అంత కరెక్ట్గా అవ్వదు. ఇలా సన్నగా ఉన్నది తీసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. ఇలా మనం మంచిగా కింద నుంచి పైకి మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకొని కాసేపు ఆగి మళ్ళీ 1 నిమిషం కలుపుకోవాలి. మిగతా సిరప్ ఏమన్నా ఉంటే మొత్తం కూడా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుంటే కాసేపటికి షుగర్ సిరప్ అనేది మొత్తం ఆరిపోయి మనకి ఆ గోరుమిఠాయిలకి అంతటికి కూడా పాకం అనేది మంచిగా పడుతుందన్నమాట. అలా పట్టి మనకి కలర్ అనేది అప్పుడు తెలుస్తుంది, పాకము అది ఎలా పట్టింది ఏంటి అన్నది. అప్పుడు టేస్ట్ చేస్తే మనకి గోరుమిఠాయిలు అనేవి కరెక్ట్గా టేస్ట్ అనేది సరిపోతుందన్నమాట. పాకము అది కరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి. చూసారా, మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అంటే పాకం చల్లారిపోయేసరికి మనకి గోరుమిఠాయిలు అన్నిటికీ పాకం పట్టి ఇలా తయారవుతాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటికి కావాల్సిన పదార్థాలు అవి కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ చూపిస్తాను.
తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. చాలా బాగుంటుంది రెసిపీ, అందరికీ నచ్చుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.